గుడ్ మార్నింగ్. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగా దేవుని మాటలు వింటూ దేవునిలో బలపడుతున్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు ప్రభుతో వాక్యంతో మన సమయాన్ని గడిపి మరి రోజును ప్రారంభించడం అనేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరి. అపోస్తలుడైనటువంటి పౌలు అతను జీవించినటువంటి కాలంలో అతని సమకాలీకులు ఎందరో అతని గురించి వివిధ రకాలుగా అనుకుని ఉండొచ్చు. కొంతమంది అతడు ఒక అవివేకి, అజ్ఞాని అనుకుంటే, మరికొంతమంది అతడు ఘనుడు, అపోస్తుల్లో చాలా పేరు కలిగినటువంటి వాడు, చాలా తెలివైనటువంటి వాడు, చాలా జ్ఞానవంతుడు అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి అలా ఉన్నటువంటి అభిప్రాయాలకు గల కారణం ఏంటంటే, ఒకప్పుడు క్రీస్తుకు శత్రువుగా ఉన్నటువంటి పౌలు అదే క్రీస్తు కొరకు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి తన జీవిత కాలం అంతా కూడా ఆయన నిమిత్తము నిందలు, అవమానాలు, హింసలు వాటన్నిటిని భరిస్తూ జీవించినటువంటి వాడుగా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని మరి ప్రభు యొక్క సేవను ఎంతో గొప్పదిగా ఘనంగా ఎంచుకున్నటువంటి వాడుగా అపోస్తలుడైనటువంటి పౌలు కనిపిస్తాడు. అతని సేవ అంతటికి మరి మూలము ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తూ ఉంది. సో సిటీ స్టడ్, చార్లెస్ టీ స్టడ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో 1860వ సంవత్సరంలో మరి అతను పుట్టాడు. అతని గురించి తెలియని వారు ఎవరు ఉండరు సాధారణంగా. ఎందుకనంటే అతడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి కాలంలోనే ఇంగ్లాండ్ దేశానికి ఒక మంచి క్రికెటర్గా ఎదిగాడు. చాలా పేరున్నటువంటి క్రికెటర్గా, అతడు ఒక మంచి ఆటగాడిగా, ప్రపంచమంతా కూడా గుర్తించదగినటువంటి ఒక మంచి మరి పేరుగాంచినటువంటి క్రికెట్ క్రీడాకారుడిగా ఎదిగినటువంటి చార్లెస్ టీ స్టడ్. అతని గురించి ప్రపంచమంతా కూడా అతని జీవితం గొప్పగా మలుపు తిరిగిపోయింది, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తికి వెళ్ళిపోతాడు అని అనుకున్న టైంలో ఒక పెద్ద మలుపు తీసుకున్నాడు. అదేంటంటే ఆయన మరి ఒక సభలో దేవుని యొక్క సువార్తను విని మారు మనసు పొంది తను క్రికెట్ జీవితానికి ఆటకు స్వస్తి చెప్పి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచమంతా షాక్ అయింది. ప్రాముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మరి క్రీడాభిమానులందరూ కూడా షాక్కు గురై, ఏంటిది ఇతను ఇలాగే కొనసాగుంటే చాలా గొప్పవాడు అయిపోయాడు కదా, అతనికి అంత అదృష్టం ఉండి కూడా ఎందుకు వదిలిపెట్టుకున్నాడు అని అనుకున్నారు. కానీ మరి దేవుని ప్రేమ సిటీ స్టడ్ని బలవంతం చేసినప్పుడు అతడి దేశానికి ఒక గొప్ప మిషనరీగా వెళ్ళినట్టు మనం చూస్తాం. స్టాన్లీ కాలిన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన గురించి రాస్తూ ఇలా అన్నాడు, ప్రపంచమంతా బిత్తరపోయేటువంటి ఒక డెసిషన్ సిటీ స్టడ్ తీసుకున్నాడు. అతడు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినప్పుడు చాలా మరి బిజీ ఆటగాడిగా, చాలా పేరు, డబ్బు సంపాదిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండి కూడా అతడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి చైనా దేశానికి వెళ్ళాడు. 9 సంవత్సరాల పాటు అక్కడ మరి హడ్సన్ టైలర్ మిషన్లో పనిచేశాడు. అతను 1894లో అనారోగ్యానికి గురై బలవంతంగా మరలా ఇంగ్లాండ్ దేశానికి పంపబడేంత వరకు కూడా అక్కడే పనిచేశాడు. ఇంగ్లాండ్ దేశం ఉన్నప్పటికీ కూడా అతనిలో ఆఫ్రికా దేశం వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక అతనిలో ఉన్నప్పుడు దాదాపు అతను ఇంగ్లాండ్ దేశంలో 1919 వరకు కూడా ఆఫ్రికా కూర్చున్నటువంటి ప్రణాళిక అతను వేసుకుని ఆఫ్రికాలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వరకు అతడు విస్తరించాలని గొప్ప ప్రణాళిక వేసుకుని తిరిగి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి అద్భుతమైనటువంటి సేవ చేసి అనేక మందిని ప్రభు వైపు నడిపించి ఆ దేశాన్ని వెలిగించినటువంటి గొప్ప మిషనరీగా సిటీ స్టడ్ మరి క్రైస్తవ మిషనరీ చరిత్రలో మిగిలిపోయినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఎందుకు ఇదంతా చేసావు అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే
నా కొరకు మరణించినప్పుడు నేను ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడం చాలా చిన్న విషయం అని ఆయన చెప్పాడు. నిజమే, మనము ఈ లోకంలో ప్రభు కొరకు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు కొరకు మన జీవితాలను అర్పించే వారంగా ఉన్నామా? మనం దేవుని కొరకు ఏం వదులుకోగలుగుతున్నాం? దేవుని విడిచిపెట్టి ఏమన్నా చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని కొరకు అన్నీ చేయగలగాలి. అలా చేయాలి అంటే ప్రభు ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఆయన కొరకు జీవించడానికి బలవంతం చేయాలి. అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి ఆ ప్రేమ మనలో పనిచేయాలి. కనుక అలాంటి ఆశతో దేవుడు మనల్ని నింపాలని ప్రభు సన్నిధానంలో వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి ఆశ మీలో పుట్టించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఉదయకాల సమయంలో అపోజిట్ పౌలు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆశ మరొక దైవజనుడు సిటీ స్టడ్లో కూడా మేము చూసాం. గొప్ప క్రికెటర్ ఆయన విడిచిపెట్టి నీ నామ మహిమార్థమై మిషనరీగా వెళ్ళి ప్రభా మరి చైనాలోను ఆఫ్రికాలోను గొప్ప సేవ చేశాడు. ప్రభా మేము నీ కొరకు నీ ప్రేమను బట్టి ప్రభా మా సమయాన్ని వెచ్చించి అనేక మందికి సువార్తను మేము ప్రకటించాల్సి ఉంది. నీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ మా జీవితంలో వదులుకొని నేను మితం పనిచేయాల్సిన వారంగా ఉన్నాం. నీ ప్రేమను బట్టి మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలను బలపరిచి దీవించమని, వారి జీవితాల్లో నీ గొప్ప మేలుల చేత మీరు నింపమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.